నమస్కారం. నా పేరు అవినాష్. మీరు చూస్తున్నారు అవినాష్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 25కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి మార్చ్ 30th 2021. టైం వచ్చేసరికి 6 PM అవుతుంది. ఇప్పుడు వరకు నేను న్యూస్ అయితే ఫ్రెండ్స్, న్యూస్ స్టార్ట్ చేసే ముందు మన సబ్స్క్రైబర్ ఒకరు రాహుల్ అని, అతనికి ఒక ప్రాబ్లం అయితే వచ్చింది. అతని ఫేస్బుక్ అకౌంట్ అయితే లాక్డ్ అని చూపిస్తుందంట ఫ్రెండ్స్. నన్ను కామెంట్లో అడిగారు చెప్పమని, ఏం చేయాలి చెప్పమని. ఇది కామెంట్ చేస్తే అతనికి అర్థం అవ్వదు, ప్రొసీజర్ కొద్దిగా అర్థమవుతుందో లేదో, కరెక్ట్ కన్వే అవుతుందో లేదో అన్న ఒక ఉద్దేశంతో నేను వీడియోలు అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను. మీకు కూడా ఇట్లాంటి డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను కామెంట్లో అడగొచ్చు. నేను కామెంట్ చేయగలిగి కామెంట్ చేసి మీకు రిప్లై ఇస్తాను. లేదు అంటే మాత్రం ఇట్లానే నేను వీడియోలో ఇంక్లూడ్ చేసి మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేకైతే నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. దయచేసి ఇట్లాంటి మీరు కామెంట్స్ అనే కాదు, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ ఎక్కడైనా కానీ నన్ను రిప్లైస్ అయితే మెసేజెస్ అయితే పెట్టి అడగొచ్చు. ఆ మెసేజెస్ పెట్టడానికి కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ఉంటాయి. దయచేసి నన్ను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫాలో అవ్వాలని నేను హంబుల్ రిక్వెస్ట్. ఇది దయచేసి ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇంకా అతని ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ఫేస్బుక్ హ్యాస్ బీన్ లాక్డ్ అని చూపిస్తుందంట. యువర్ ఫేస్బుక్ అకౌంట్ హ్యాస్ బీన్ లాక్డ్ అని. సో బ్రదర్, దానికి ప్రొసీజర్ ఏంటంటే మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసేసి రిక్వెస్ట్ డెస్క్టాప్ మోడ్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయండి బ్రదర్. క్లిక్ చేసి మీ ఫేస్బుక్ది యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు సేమ్ మీకు ఏదైతే చూపిస్తుందో యువర్ ప్రొఫైల్ హ్యాస్ బీన్ లాక్డ్ అని సేమ్ అదే చూపిస్తుంది. కింద కంటిన్యూ అని బటన్ ఉంటుంది. ఆ కంటిన్యూ మీద క్లిక్ చేయండి బ్రదర్. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీకు సెక్యూరిటీ వెరిఫికేషన్స్ వస్తాయి అనమాట. ఫ్రెండ్స్, ఐడెంటిఫై ఫ్రెండ్స్ ఫొటోస్ అని ఇంకొక ఆప్షన్ వస్తుంది. అవి మీకు అవసరం లేదు, అవి వదిలేయండి. కింద కంటిన్యూ మీద క్లిక్ చేసి వెరిఫై ఇన్ అనదర్ వే అని ఒక ఆప్షన్ ఉంటుంది బ్రో, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎట్లా అంటే మీ మొబైల్ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ మీరు ఇంక్లూడ్ చేస్తారో ఆ మొబైల్ నెంబర్కి అయితే ఒక అక్కడ ఆటోమేటిక్ అది డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత ఏమవుతుంది, దానికి రిక్వెస్ట్ ఓటీపీ అని రిక్వెస్ట్ మీకు సెక్యూరిటీ కోడ్ అని ఉంటుంది ఆప్షన్. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు వెరిఫై అనదర్ వే అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే రిక్వెస్ట్ సెక్యూరిటీ కోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్ అక్కడ ఏదైతే డిస్ప్లే చేస్తుందో దానికి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ చేసేసి కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టిన తర్వాత మీకు స్టెప్స్ అన్నీ అయిపోతాయి. అక్కడ మీకు ఇంకొక బటన్ వస్తుంది, ఏంటంటే గో టు న్యూస్ ఫీడ్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేశారంటే మీరు డైరెక్ట్ మీ ప్రొఫైల్ అనేది అన్లాక్ అయిపోతుంది. మీరు ఫేస్బుక్ని యాక్సెస్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదైతే మీరు మెథడ్ ట్రై చేసి చూడండి. కామెంట్ అయితే నాకు చేయండి, కింద రిప్లై ఇవ్వండి మీకు ఇది ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయిందో లేదో. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి పోకో నుంచి ఫ్రెండ్స్. పోకో ఈరోజు మనకి ఇండియాలో పోకో X3 మొబైల్ అయితే లాంచ్ చేసింది. దీని స్పెసిఫికేషన్స్ ప్రైస్ చూసుకుంటే దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఇది మనకు వచ్చేసి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకి ఎల్సిడి డిస్ప్లేనే, 120Hz రీఫ్రెష్ రేట్తో వస్తుంది. వీళ్ళు ఈసారి మాత్రం ఈ మొబైల్లో మనకి డిస్ప్లే పరంగా కాకుండా వీళ్ళు స్మూత్నెస్ ప్లస్ మనకి పర్ఫార్మెన్స్ మీద కాన్సన్ట్రేషన్ అయితే పెట్టారు ఫ్రెండ్స్. ఇందులో మనకి ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్ ఉంటుంది. ఇది మనకి కొత్త ప్రాసెసర్ అనమాట. దీంట్లో వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, ఇంకా 2 మెగాపిక్సెల్ కెమెరాస్ రెండు ఉంటాయి. అందులో ఇంకా మనకి తెలిసిందే, ఒకటి మ్యాక్రో కెమెరా, ఇంకొకటి డెప్త్ సెన్సర్ అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి మనకి 20 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇంకోటి వచ్చేసి మనకి బ్యాటరీ 5160 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది అనేసి అయితే మనకి న్యూస్ అయితే వస్తుంది. ఇందులో మనకి 2 వేరియంట్స్ ఉంటాయి. అవి వచ్చేసి మనకి 6GB RAM 128GB వేరియంట్ ఒకటి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 19,999 రూపాయలు పెట్టారు, అంటే 20,000. ఇంకొక వేరియంట్ వచ్చేసి మనకి 8GB RAM 128GB వేరియంట్ ఉంటుంది. ఇది వచ్చేసరికి 20,999 రూపాయలు పెట్టారు, అంటే 21,000 ఫ్రెండ్స్. ఇది మనకి ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు మనకి ప్లస్ పేమెంట్ చేసి పర్చేస్ చేసేటప్పుడు ప్లస్ ఈఎంఐ మీద అప్ టు 10% మీకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది అనేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. ఈ మొబైల్ వచ్చేసి మనకి April 6th మధ్యాహ్నం 12 o'clock నుంచి ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబిలిటీకి రానుంది. ఇది దీని స్పెసిఫికేషన్స్ అయితే బాగున్నాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి షామీ నుంచి. షామీ నిన్న ఈవినింగ్ వచ్చేసి మనకి MI 11 సిరీస్ని అయితే గ్లోబల్గా లాంచ్ చేసింది. ఇందులో మనకి 3 మొబైల్స్ వచ్చాయి.
MI11 అల్ట్రా, MI11 ప్రో, MI11 లైట్ అనేసి ఈ 3 మొబైల్స్ వచ్చాయి. ఈ 3 మొబైల్ స్పెసిఫికేషన్స్ మనం చూసుకుంటే కొద్దిగా ఒకేలాగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో నేను ఈ స్పెసిఫికేషన్స్ అన్ని కవర్ చేస్తాను. ఈ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఫస్ట్ మనము MI11 అల్ట్రా మొబైల్ స్పెసిఫికేషన్స్ చూసుకుందాం. ఈ మొబైల్ వచ్చేసి మనకి డ్యూయల్ డిస్ప్లే ఉంటుంది. ఒకటి ఫ్రంట్ వచ్చేసి మనకి 6.8 ఇంచెస్ సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే వచ్చేసి HDR10కి సపోర్ట్ చేస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది ఫ్రెండ్స్. ఇంకొకటి మనకి 1.1 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది, అది బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది కూడా మనకి ఆమ్లెట్ స్క్రీనే. ఇందులో మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ కెమెరా, ఇంకొకటి సెకండ్ కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్, థర్డ్ కెమెరా కూడా 48 మెగాపిక్సెల్ కెమెరాసే ఉంటాయి. ఫ్రంట్ వచ్చేసి మనకి 20 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో మనకి బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 67 వాట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. మనకి IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. మనకి 10 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్కి కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే. ఇందులో మనకి వేరియంట్స్ చూసుకుంటే మనకి 3 వేరియంట్స్ ఉన్నాయి. బేస్ వేరియంట్ వచ్చేసి 8GB ర్యామ్ 128GB వేరియంట్. దీని కాస్ట్ వచ్చేసి దగ్గర 65,000 పెట్టారు. ఇంకొకటి వచ్చేసరికి 8GB ర్యామ్ 256GB వేరియంట్. ఇది వచ్చేసి మనకి 74,000 రూపాయల దాకా పెట్టారు. ఇంకొకటి వచ్చేసరికి ఇది హై అండ్ వేరియంట్ 12GB ర్యామ్ 512GB వేరియంట్ అయితే ఉంటుంది స్టోరేజ్. ఇది వచ్చేసి మనకి 77,000 పెట్టారు. మనకి ర్యామ్ వచ్చేసి LPDDR5 ర్యామ్, స్టోరేజ్ వచ్చేసి UFS 3.1 స్టోరేజ్ అయితే ఉంటుంది. ఈ 3 ఫోన్స్లో మనకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకొకటి మనకి ఇది MI11 ప్రో మొబైల్ చూసుకుంటే ఇది కూడా సేమ్ మనకి 6.8 ఇంచెస్ సూపర్ ఆమ్లెట్ స్క్రీన్ ఉంటుంది. ఇది కూడా HDR10కి సపోర్ట్ చేస్తుంది. మనకి ఇందులో సింగిల్ డిస్ప్లేనే ఉంటుంది, డ్యూయల్ డిస్ప్లే అయితే ఉండదు. ఇందులో కూడా మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చేసి మనకి ఇది 50 మెగాపిక్సెల్ కెమెరా, 13 మెగాపిక్సెల్ సెకండ్ కెమెరా ఉంటుంది. ఇంకొకటి 8 మెగాపిక్సెల్ థర్డ్ కెమెరా అయితే ఉంటుంది. ఇది కూడా మనకి ఫ్రంట్ వచ్చేసి 20 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే ఉంటుంది. ఇందులో కూడా మనకి 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది కూడా 67 వాట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇందులో కూడా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. మనకి IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. ఇది కూడా దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే సేమ్ వేరియంట్స్ ఉంటాయి. ఇందులో కూడా మనకి 8GB ర్యామ్ 128GB వేరియంట్, 8GB ర్యామ్ 256GB వేరియంట్, 12GB ర్యామ్ 512GB వేరియంట్స్ అయితే ఉంటాయి ఇందులో కూడా. ఈ ఫోన్ కూడా మనకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో అయితే వస్తుంది. నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే మనకి MI11 లైట్ అనమాట. ఈ మొబైల్ మనకి బేస్ కొద్దిగా బడ్జెట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. దీని ప్రైస్ ఎంత ఉంటుంది అయితే మనకి ఇంకా కన్ఫర్మ్గా అయితే తెలియలేదు, కానీ దీని స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చాయి. దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది వచ్చేసరికి మనకి 6.5 ఇంచెస్ సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే ఉంటుంది. ఇది కూడా HDR10కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ సెకండ్ కెమెరా, 8 మెగాపిక్సెల్ థర్డ్ కెమెరా అయితే ఉంటుంది. ఇందులో కూడా మనకి ఫ్రంట్ వచ్చేసి 20 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఇందులో మనకి 4500 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 33 వాట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా మనకి వైర్లెస్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది అని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇంకొక సైడ్ అయితే చెయ్యదు అని కూడా రూమర్స్ అయితే వస్తున్నాయి. ఏదనేది మనకి కన్ఫర్మ్గా అయితే తెలియదు చేస్తుందా లేదనేసి. ఈ డిస్ప్లే వచ్చేసి మనకి 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇంకా 11 ప్రో 11 అల్ట్రా మొబైల్ చూసుకుంటే మనకి 120 Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. ఇవి ఈ మొబైల్స్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్. దీంతో పాటు మనకి MI బ్యాండ్ ఉంటుంది కదా, MI స్మార్ట్ బ్యాండ్ 6ని కూడా లాంచ్ చేశారు. దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది మనకి 14 వర్కౌట్ మోడ్స్తో వస్తుందని తెలుస్తుంది. మనకి ఇందులో 125 mAh బ్యాటరీ వస్తుంది. ఇది వచ్చేసి మనకి 1.1 ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తుంది. మనకి ఇది 14 days వరకు బ్యాటరీని అయితే వీళ్ళు లైఫ్ వస్తుంది అనేసి చెప్తున్నారు. ఇంకా ఈ బ్యాటరీని మనం ఛార్జ్ చేయడానికి 2 hours పడుతుంది అనేసి అయితే వీళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈ మొబైల్ ఇప్పుడు త్వరలోనే ఇండియాలోకి లాంచ్ చేస్తారనేసి అయితే మనకి వస్తుంది న్యూస్ ప్రకారం. త్వరలో అంటే ఏప్రిల్లో మనకి ఇండియాలో ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వచ్చేసరికి మనకి Xiaomi మనకి రాబోయే 10 yearsలో $10 billion మనకి డాలర్స్ ఖర్చు పెట్టి Xiaomi మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి కదా, లైక్ ఎలక్ట్రిక్ కార్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద వర్క్ చేయబోతున్నట్టు అయితే తెలుస్తుంది. రాగల 10 yearsలో వీళ్ళు ఈ అమౌంట్ని ఇన్వెస్ట్ చేసేసి ఈ టెక్నాలజీని డెవలప్ చేస్తారనేసి అయితే తెలుస్తుంది.
సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇంతవరకు షామీ మనకి గ్యాడ్జెట్స్ మీదే దృష్టి పెట్టినట్టయితే మనకి తెలిసిందే మనం చూసాము. ఇప్పుడు వీళ్ళు వెహికల్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనేసి మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి కాబట్టి త్వరలోనే ఇదైతే మనకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వచ్చేసరికి వన్ ప్లస్ నుంచి ఫ్రెండ్స్, వన్ ప్లస్ 9 సిరీస్ రీసెంట్గా లాంచ్ చేసింది మనకి తెలిసిందే కదా. వన్ ప్లస్ 9 సిరీస్ ఫస్ట్ సేల్లో చైనాలో జరిగింది. ఆ ఫస్ట్ సేల్లో వీళ్ళు మాత్రం వన్ ప్లస్ 9 సిరీస్ మీద ఓవరాల్గా 30 మిలియన్ చైనీస్ యువాన్ కరెన్సీని వీళ్ళు ఎర్న్ చేసినట్టయితే చెప్తున్నారు. సో ఇది మంచి అచీవ్మెంట్ అని కూడా వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇంకా గ్లోబల్ వైజ్గా కూడా లాంచ్ చేశారు వన్ ప్లస్ సిరీస్ని. గ్లోబల్ వైజ్గా ఎంత మనకి సేల్స్ అయినాయి, ఎంత వచ్చేసింది అయితే వీళ్ళైతే బయటకి అయితే చెప్పలేదు. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న టెక్ న్యూస్ అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లింక్స్ అయితే ఉంటాయి. దయచేసి నన్ను అందులో ఫాలో అయితే అవ్వండి ఫ్రెండ్స్. దిస్ ఈజ్ యువర్ అవినాష్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.